మన సబ్స్క్రైబర్ 1v1 గిల్ రీల్స్ ఆడుతానని చెప్పి వచ్చాడు అనమాట. వినయ్ అయితే కొట్టి గిల్లికి అయితే వస్తాడో లేదో చూద్దాం. మన సబ్స్క్రైబర్ అయితే 1v1 కొట్టి పక్కా వస్తానని అయితే చెప్పాడు. ఆ బ్రో చెప్పినట్టుగానే వినయ్ కొట్టి ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసాడు మావా. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది మావా. ఇప్పుడు అయితే మహి బ్రో అయితే కొడతాడో లేదో చూద్దాం. మహి బ్రో అయితే చాలా బాడుతున్నాడు మావా. మరి చూద్దాం కొడతాడో లేదో. నిజంగా ఈ రౌండ్ అయితే మహి బ్రో అయితే కొట్టేశాడు మావా. థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది మావా. వినయ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. మహి బ్రో అయితే వినయ్ మీదకి రష్ అయితే వెళ్తున్నాడు మావా. చూద్దాం వినయ్ కొట్టగలడో లేదో. వినయ్ మహి బ్రో కొట్టి అయితే కంబ్యాక్ ఇచ్చాడు మావా. ఫోర్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇద్దరికిద్దరు ఫైట్ చేసుకున్నారు మావా. కానీ ఎవరు కొడతారో కూడా నాకు తిత్తి తెలియట్లేదు. మరి ఫోర్త్ రౌండ్ మహి బ్రో కొడతాడో లేదో చూద్దాము. కొట్టేసాడు మావా. నిజంగా హైలైట్ షాట్ అయితే కొట్టాడు. ఫోర్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది మావా. ఇక్కడ వినాయక గేమ్ ప్లే చూసినట్టయితే కొంచెం డ్యామేజ్ అయితే కొడుతున్నాడు. మిగిలిన డ్యామేజ్ అయితే కొట్టేసి రౌండ్ అయితే కంప్లీట్ చేశాడు మావా. మీలో ఎవరికైనా నా ప్లేస్ ని కొట్టగలిగే దమ్ము ఉంటే పక్కగా అయితే మీ వీడియో కామెంట్ చేసి గిల్ రీల్స్ అని అయితే కామెంట్ అయితే చేయండి. చూద్దాం మావా ఈ రౌండ్ అయితే వినయ్ కొట్టగలడో లేదో. వినయ్ అయితే కొట్టేశాడు అనమాట ఈ రౌండ్ అయితే. మావా ఇదైతే లాస్ట్ రౌండ్ మావా. ఎవరు కొడితే వాళ్ళదే విన్ అనమాట. ఏ రౌండ్ కానీ మహి బ్రో కొడితే నేను అయితే పక్కగా అయితే గిల్లోకి అయితే తీసుకుంటా. మరి చూద్దాం మహి బ్రో కొడతాడో లేదో. ఈ రౌండ్ మహి బ్రో జోన్ లోకి వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయాడు. మీరు కూడా ఇలానే నా ప్లేస్ 1v1 గిల్ రీల్స్ ఆడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీ ఐడి కామెంట్ చేసి గిల్ రీల్స్ అని అయితే కామెంట్ చేయండి.